ఓన్లీ ఈ ఆగస్టు మంత్ లోనే మనం వినకూడదు అనుకున్న ఎన్నో విషయాలను వినవలసి వచ్చింది. కలియుగం ఎందుకు వస్తుంది అనడానికి చాలా ప్రూఫ్స్ ని మనం ఆల్రెడీ చూస్తున్నాము. రీసెంట్ గానే కోల్కతా డాక్టర్స్ కేస్ అండ్ అలాగే హైదరాబాద్ లో, నంద్యాల్లో ఇలా అమ్మాయిలపై జరిగే దారుణాలను మనం డైలీ చూస్తూనే ఉన్నాము. అయితే కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఉన్న గుడ్లవల్లేరు అనే ఇంజనీరింగ్ కాలేజ్ లో గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్ లో ఒక సీక్రెట్ కెమెరాని పెట్టారు. దాదాపు 300కి పైగా వీడియోస్ ని ఆ సీసీ కెమెరాస్ వల్ల రికార్డ్ చేశారు అని ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఆ కాలేజ్ లో ఏం జరిగింది? నిజంగా 300 పైగా వీడియోస్ రికార్డ్ అయ్యాయా? అండ్ అలాగే ప్రచారాలు జరుగుతున్న దాని ప్రకారం వీడియోస్ ని డార్క్ వెబ్ లో అమ్మేశారా? అండ్ మెయిన్లీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది? ఇవే కాకుండా ఈ వీడియోలో చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో వీడియోని ఫుల్ గా చూడండి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఉంది ఈ ఎస్ఆర్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్. ఇది ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్. అయితే ఈ కాలేజ్ లోనే గర్ల్స్ హాస్టల్ కూడా ఉంది. అయితే ఒక అమ్మాయి థర్స్డే రోజు వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు తను బాగా గమనిస్తే అప్పుడు ఆ వాష్రూమ్ లో తనకు ఒక స్పై కెమెరా కనబడింది. వెంటనే తను వెళ్లి కాలేజ్ మేనేజ్మెంట్ కి కంప్లైంట్ ఇచ్చింది. ఈ సీరియస్ విషయం తెలుసుకున్న మేనేజ్మెంట్ ఈ విషయంపై ఇన్వెస్టిగేషన్ చేసేందుకు 1 మంత్ టైం కావాలి అని అడిగారంట. కానీ అదే రోజు మళ్ళీ నైట్ అది ఫేక్ న్యూస్ అని కాలేజ్ వాళ్ళు అనౌన్స్ చేశారు. 1 మంత్ ఇన్వెస్టిగేషన్ కోసం టైం అడిగి ఓన్లీ 1 నైట్ లోనే ఫేక్ న్యూస్ అని వాళ్ళు చెప్పేశారు. సో దీనివల్లే చాలా మంది గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజ్ ముందే నైట్ వరకు ధర్నాలు చేశారు. అసలు నిజంగా ఏం జరిగింది? అయితే అదే హాస్టల్లో 4th ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి కూడా ఉంటుంది. తనకి 4th ఇయర్ చదువుతున్న తన క్లాస్మేట్ విజయ్ అనే అతను పరిచయం అంట. సో మరి వాళ్ళిద్దరు ఫ్రెండ్సా లేకపోతే లవర్సా అనే విషయం పైన ఎటువంటి క్లారిటీ అయితే లేదు. బట్ ఆ అబ్బాయి అడగటంతో గర్ల్స్ వాష్రూమ్ లోకి వెళ్లి ఆ అమ్మాయి కెమెరా పెట్టింది అని అక్కడ ప్రొటెస్టులు చేస్తున్న స్టూడెంట్స్ అంటున్నారు. వారం 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే గానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. ఏంటని రాత్రికి ఎలా ప్రూవ్ చేస్తారు ఫేక్ న్యూస్ అని? రాత్రి నిన్న 1 మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి, మళ్ళీ రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు? ఆ కెమెరా సైజ్ చాలా చిన్నది, ఎవరికి కనబడకుండా ఉంటుంది. అయితే ఈ కెమెరాను దాదాపు 6 మంత్స్ ముందే పెట్టింది అని చాలా మంది స్టూడెంట్స్ అంటున్నారు. సో నిజంగా 6 మంత్స్ బ్యాక్ పెట్టారా అనే దానికి మాత్రం ఎటువంటి అఫీషియల్ ప్రూఫ్స్ అయితే లేవు. బట్ అమ్మాయిలు వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు ఆ సీక్రెట్ కెమెరాలో రికార్డ్ అవుతుంది. సో అలా వాళ్ళు దాదాపు 300 వీడియోస్ వరకు రికార్డ్ చేశారు అని ప్రొటెస్టులు చేస్తున్న స్టూడెంట్స్ చెప్తున్నారు. అసలు ఆ వీడియోస్ ని ఏం చేయడానికి రికార్డ్ చేశారు? ప్రొటెస్టులు చేస్తున్న అమ్మాయిల ప్రకారం ఆ వీడియోస్ ని అదే కాలేజ్ లో చదువుతున్న ఈ విజయ్ అనే 4th ఇయర్ అబ్బాయి, అదే ఎవరైతే వీడియోస్ ని రికార్డ్ చేశాడో అతను అదే కాలేజ్ లో చదువుతున్న వేరే అబ్బాయిలకు ఆ వీడియోస్ ని అమ్ముతున్నాడు అని అక్కడున్న స్టూడెంట్స్ అంటున్నారు. కేవలం అదే కాదు, తను ఈ వీడియోస్ ని రికార్డ్ చేసి బయట డార్క్ వెబ్ లో అమ్ముతున్నాడు అని చాలా ఆరోపణలు వస్తున్నాయి. కానీ దీనిపైన ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకు రాలేదు. అలా హాస్టల్లో ఉన్న 4th ఇయర్ అమ్మాయి వీడియోస్ ని రికార్డ్ చేయడం, తన ఫ్రెండ్ అయిన ఈ 4th ఇయర్ అబ్బాయి ఆ వీడియోస్ ని అమ్మడం, ఇది దాదాపు 6 మంత్స్ నుండి జరుగుతుంది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే ఈ పని చేసిన అమ్మాయిని హాస్టల్ యాజమాన్యం ఒక రూమ్ లో దాచారంట. స్టూడెంట్స్ అందరూ అమ్మాయిని దాచిన రూమ్ దగ్గరికి వెళ్లి ధర్నా చేసినా కానీ ఆ అమ్మాయిని బయటికి వదలలేదంట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే గుట్టు చప్పుడు తెలియకుండా ఆ అమ్మాయిని యాజమాన్యం వాళ్ళ ఇంటికి పంపేసింది. సమాచారం ప్రకారం 4th ఇయర్ ఒక అమ్మాయి వీడియోస్ తీసింది అని చెప్పారు సార్. ఈ వీడియోస్ తీసి బాయ్స్కి అమ్ముతున్నారంట సార్. నియర్లీ 300+ వీడియోస్ తీశారని చెప్పి మాకు తెలిసింది. ప్రూఫ్స్ కావాలి అని అంటున్నారు సార్ వాళ్ళు. మాకైతే 2 ఇయర్స్ క్రితం జరిగిందని చెప్పారు. ఆ విషయం కూడా నైటే తెలిసింది. ఇప్పుడు అసలు ఈ విషయం పైన పోలీసులు ఏమంటున్నారో అనే విషయం తెలుసుకుందాం. జరిగిన సంఘటన తెలుసుకున్న పోలీసులు గర్ల్స్ హాస్టల్లోని వాష్రూమ్స్ ని చెక్ చేశారు. అక్కడ వాళ్ళకి ఎలాంటి సీసీ కెమెరా దొరకలేదు అని పోలీసులు అంటున్నారు. అండ్ అంతేకాకుండా వాళ్ళు ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి తన ల్యాప్టాప్ అండ్ ఫోన్ ని చెక్ చేశాము అని కూడా చెప్తున్నారు. సో అలా చెక్ చేసినప్పుడు ఆ అబ్బాయి ల్యాప్టాప్ లో ఎటువంటి వీడియోస్ అయితే లేవు. సో అమ్మాయిలు మీరేం కంగారు పడకండి అని పోలీసులు చెప్తున్నారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము అని చెప్తున్నారు. నిన్న నైట్ అలాగే ఈ రోజు మార్నింగ్ కూడా ఒకసారి వెరిఫై చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ టోటల్ ప్రెమైసెస్ లో కూడా ఎక్కడైనా సరే ఏమైనా కెమెరాస్ ఉన్నాయని ఎంటైర్ క్యాంపస్ మేము తరువుగా చెక్ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన ఏదో చెప్తా ఉన్నారు, అంత సమయం పట్టేంత పెద్ద కేసు కూడా కాదు ఇది. ఇమ్మీడియట్గా దీన్ని మా యొక్క స్పెషల్ టీమ్ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ కేసులో ఉండడమే కాకుండా దీన్ని ఏ రకంగా మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా ట్రాన్స్పరెంట్ మేనర్లో కూడా మేము చెప్పడం జరుగుతుంది. బట్ ఇక్కడ పోలీసులు చెప్పిన ఈ విషయం పైన చాలా మందికి కోపం వస్తుంది. బికాస్ ప్రొటెస్టులు చేస్తున్న అమ్మాయిల ప్రకారం వాళ్ళు ఇప్పటి నుండే కాదు దాదాపు 1 వీక్ ముందు నుండి ప్రొటెస్టులు చేస్తున్నారంట. బట్ జస్ట్ ఈ ఇన్సిడెంట్ థర్స్డే రోజు మాత్రమే బయటపడింది. కానీ దాదాపు 1 వీక్ నుండి ప్రొటెస్టులు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. సో ఇక్కడ పోలీసుల పైన ఎందుకు కోపం వస్తుంది అంటే ఇన్స్టాంట్ గా వాడి ల్యాప్టాప్ చెక్ చేసి అలాంటి వీడియోస్ ఏమీ లేవు అని చెప్తున్నారు. కానీ ఈ విషయం పైన 7 డేస్ నుండి ప్రొటెస్టులు జరుగుతున్నప్పుడు దానివల్ల వీరికి ప్రమాదం వస్తుందని ఎందుకనే వీడియోస్ ను డిలీట్ చేసి ఉండడు? ఇప్పుడు చెప్పండి, అమ్మాయిలు ఎందుకని భయపడకుండా ఉంటారు? ఒకవేళ అది జరగకపోతే ఆ వీడియోస్ ని SD కార్డ్ లేకపోతే ఒక హార్డ్ డిస్క్ లో పెట్టి దాచుండొచ్చు కదా.
సో అందుకోసమనే పోలీసుల పైన కోపం వస్తుంది అండ్ అలాగే యాజమాన్యం పైన కూడా కోపం వస్తుంది. ఎందుకంటే స్టూడెంట్స్ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అని చెప్పినప్పుడు యాజమాన్యం కూడా వెంటనే రియాక్ట్ అవ్వకుండా 1 month టైం అడిగారు. అండ్ ఓన్లీ ఫ్యూ హవర్స్ లోనే ఇది ఒక ఫేక్ న్యూస్ అని బయటకు చెప్పేశారు. అదేదో ఇన్వెస్టిగేషన్ పూర్తిగా చేసిన తర్వాత చెప్పొచ్చు కదా. కాలేజ్ రెప్యుటేషన్ పోతుందనా? ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు గవర్నమెంట్ ఖచ్చితంగా స్ట్రిక్ట్ రూల్స్ ని ఫాలో అవ్వాలి. బికాస్ ఇలాంటి ఇన్సిడెంట్ ని రీసెంట్ గా మనం బెంగళూరులో ఒక కాఫీ షాప్ లో చూసాము. అదే కాఫీ షాప్ లో పనిచేస్తున్న ఒక ఎంప్లాయీ అమ్మాయిల వాష్రూమ్ లో ఉన్న డస్ట్బిన్ లో ఒక స్మార్ట్ ఫోన్ ని కెమెరా ఆన్ చేసి పెట్టాడు. అండ్ అలాగే రీసెంట్ గానే ఓయో రూమ్ లో కూడా ఒక సీక్రెట్ కెమెరాను పెట్టినట్టు న్యూస్ వైరల్ అయింది. ఇదొకటే కాదు, ఇలాంటి ఇన్సిడెంట్ 2022లో చండీగఢ్ యూనివర్సిటీలో జరిగింది. అక్కడ కూడా MBA ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి వేరే అమ్మాయిలని వాళ్ళకి తెలియకుండా 60 వీడియోస్ రికార్డ్ చేసి సిమ్లాలో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ కి పంపించిందంట. అక్కడ కూడా పోలీసులకి తన ఫోన్ లో వీడియోస్ ఏం దొరకలేదు. లాటర్ తన ఫోన్ లో డిలీటెడ్ అయిన వీడియోస్ ని రికవర్ చేసి ఆ అమ్మాయిని అండ్ తన బాయ్ ఫ్రెండ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవి జస్ట్ లైట్ లోకి వచ్చినవి మాత్రమే. రానివి ఇంకెన్ని ఉన్నాయో తీసిన వారికి అండ్ తీసిచ్చిన వారికి మాత్రమే తెలుసు. సో డియర్ గర్ల్స్, మీరు ఎప్పుడైనా పబ్లిక్ వాష్రూమ్స్ ఆర్ అదర్ ప్లేసెస్ లో గనక వాష్రూమ్స్ ని యూజ్ చేస్తే ముందు ఇప్పుడు నేను చెప్పే ఈ పనిని మాత్రం తప్పకుండా చేయండి. ఏం లేదు, ఇలాంటి స్పై క్యామ్స్ ని డిటెక్ట్ చేయడానికి చాలా యాప్స్ ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి అలాంటి యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ అలాగే అది వర్క్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి వేరే స్మార్ట్ ఫోన్ లో కెమెరాను ఆన్ చేసి ఈ యాప్ ని ఆన్ చేయండి. ఒకవేళ యాప్ లో గనక కెమెరా డిటెక్ట్ అవుతే ఖచ్చితంగా మీ ఫోన్ లో ఆ యాప్ ని ఉంచుకోండి. అండ్ అలాగే ఎక్కడైనా వాష్రూమ్స్ ని యూజ్ చేసే ముందు ఫోన్ తో స్కాన్ చేయండి. అండ్ అలాగే ఉమెన్స్ సేఫ్టీ కోసం గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ ని కూడా యూజ్ చేసుకోండి. యాజ్ వెల్ యాజ్ మీరు గనక బయటకు వెళ్తే మీ లైవ్ లొకేషన్ ని మీకు నమ్మకం ఉన్న ఎవరికి ఒకరికి షేర్ చేయండి. బికాస్ మనకు తెలుసు బయట ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో. సో జాగ్రత్తగా ఉండడం తప్ప వేరే ఎలాంటి ఆప్షన్స్ మనకు లేవు. అండ్ ఈ కేసు విషయానికి వస్తే దీన్ని మాత్రం ఈజీగా వదిలేయకుండా సైబర్ క్రైమ్ యొక్క డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకోవడం చాలా బెటర్. బికాస్ ఒకవేళ నిజంగా వాళ్ళ వీడియోస్ ని కనుక రికార్డ్ చేస్తే ఆ వీడియోస్ గురించి ఇన్ఫర్మేషన్ అయినా తెలుసుకోవచ్చు. లైక్ ఎక్కడ అప్లోడ్ చేశారు, ఎవరికి పంపారు, ఇలాంటివైనా తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఈ ఇష్యూ పైన మన పొలిటీషియన్స్ అయిన నారా లోకేష్ గారు అండ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా రియాక్ట్ అయ్యారు. సో ఇది గైస్ ఇవాళ వీడియో. మీకు గనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ కి మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.